హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక వచ్చేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందులో వచ్చేసరికి ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అది కూడా 2024-2025లో జాయిన్ అయిన జాయిన్ అవబోతున్న R22 వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళ రెగ్యులేషన్ WP24 అనమాట. సో వాళ్ళకి సంబంధించిన అకాడమిక్ రెగ్యులేషన్స్ బీటెక్ ప్రోగ్రామ్కి రిలీజ్ చేశారు. అయితే వీళ్ళు 7 సెమిస్టర్స్లో బీటెక్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 14 సెమిస్టర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అది కనుక దాటిందంటే అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. అయితే వీళ్ళు 120 క్రెడిట్స్కి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. 120 క్రెడిట్స్ ప్లస్ సిజిపిఏ వచ్చేసరికి 5 కన్నా ఎక్కువ కానీ ఈక్వల్గా కానీ ఉండాలండి. అప్పుడే బీటెక్ డిగ్రీని అవార్డు చేస్తారు. మొత్తం కూడా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయండి. అయితే మీరు లేటరల్ ఎంట్రీ అయినా డైరెక్ట్ సెకండరీలోకి ఇదే ప్రాసెస్, కాకపోతే ఈ సెట్ ద్వారా వెళ్లాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 90 డేస్ జరుగుతుంది అనమాట ప్రతి సెమిస్టర్ కూడా. ప్రతి సెమిస్టర్కి 7 సెమిస్టర్స్లో. అయితే ఇందులో ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ఉంటాయి. ఇంటర్నల్స్ వచ్చేసరికి 40 మార్క్స్కి, ఎక్స్టర్నల్స్ వచ్చేసరికి 60 మార్క్స్కి. అయితే ఈ ఇందులో ప్రొవిజనల్ ఎలెక్టివ్స్, ఓపెన్ ఎలెక్టివ్స్ ఇవన్నీ కూడా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ మంది కనుక రిజిస్టర్ అయితే మాత్రం వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ బేసిస్ అని ఎవరైతే ఫస్ట్ రిజిస్టర్ అయ్యారో వాళ్ళు ఇదవుతుంది. ఎక్కువ మంది అయ్యారనుకోండి అదే సబ్జెక్ట్కి, అప్పుడు హెచ్ఓడి ఆలోచించాల్సి ఉంటుంది అనమాట, డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నల్ మార్క్స్ 30 మార్క్స్ ఏమో పెడతారు. అంటే 10 మార్క్స్ ఆబ్జెక్టివ్, 20 మార్క్స్ డిస్క్రిప్టివ్, 10 ఆబ్జెక్టివ్స్ మల్టిపుల్ చాయిస్ ఇవన్నీ ఉంటాయి అనమాట, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక 20 డిస్క్రిప్టివ్లో 8 క్వశ్చన్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 5 మార్క్స్, 5 4 20 మార్క్స్. ఇంకా 10 మార్క్స్ వచ్చేసరికి అసైన్మెంట్ సబ్మిట్ చేసినందుకు, అది ఇంటర్నల్స్ 40. ఇక ఎక్స్టర్నల్స్కి వచ్చేసరికి 60 మార్క్స్ అండి. పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటాయి అనమాట. పార్ట్ ఏలో 10 కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 10 మార్క్స్. ఇక 50 మార్క్స్ ఉంటాయి కదా పార్ట్ బిలో, 2 to 6 క్వశ్చన్స్, 5 or 6 ఉంటాయి, 5 క్వశ్చన్స్ అనమాట. ఇక ఒక్కొక్కటి 10 మార్క్స్ అంట. అంటే అందులో సబ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఏబీలు కూడా ఉండొచ్చు. ఒకటి 5 ఉండొచ్చు, ఇంకో దానికి 5 ఉండొచ్చు, ఒక దానికి 7, ఇంకో దానికి 3 మార్కులు ఉండొచ్చు, అలా ఉండొచ్చు. అయితే 50 మార్క్స్, 50 + 10 60. సో ఓకేనా. సో 5 రాయల్ చాయిస్, సో 60 కదా. సో ఈ 60 మార్క్స్కి మీరు ఎక్స్టర్నల్లో 21 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. టోటల్ ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ కలిపితే 40 మార్క్స్ అవ్వాలి. 21 మినిమం మార్క్స్ అనుకోండి పాస్ మార్క్ ఎక్స్టర్నల్లో. ఇంటర్నల్స్ 19 వచ్చినాయి అనుకోండి 40, మామూలుగా చెప్తున్నా. సో ఇక అటెండెన్స్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఏంట్రా అంటే, అటెండెన్స్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి 65 నుంచి 75 లోపు కాండినేషన్ ఇస్తారు. లేకపోతే ఇక డీటేనే, వ్యాలిడ్ రీజన్ ఉండాలి. అటెండెన్స్ అది అయితే ఇప్పుడు 2 పీరియడ్లకి అటెండెన్స్ కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని ప్రకారం ఉంటుందన్నమాట. మీరు అటెండెన్స్ షార్టేజ్ వల్ల కానీ డీటెయిన్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే టైం కూర్చొని మళ్ళీ అటెండెన్స్ తెచ్చుకొని జూనియర్స్తో రాయాల్సి ఉంటుంది. ఇక వచ్చేసరికి మీకు ఈ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్, ల్యాబొరేటరీస్ కూడా సేమ్ రూల్స్. కాకపోతే ఈ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్స్ వీటికి వచ్చేసరికి ఇంటర్నల్స్ ఉండవు. సో అవన్నీ పర్మిషన్ ద్వారా వెళ్ళాలన్నమాట. సో ఓవరాల్గా అయితే మీకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిదండి. సో దీని ప్రకారం మీరు రిజిస్టర్ అయిపోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే మీరు కాల్ మీ ఫోర్ యాప్లో అయితే ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. ఓకేనా. మీ రెగ్యులేషన్ WP24. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.